తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతోటి రెండు ప్రధాన పార్టీలు ఒకే వేదికపైన బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పరిణామంతో రాష్ట్ర బీజేపీ నేతలు డిఫెన్స్లో పడినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఈ వ్యాఖ్యలు ఇబ్బందిగా మారాయా? ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? బీజేపీ ఎలా స్పందిస్తుంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగిస్తూ బీజేపీని రాష్ట్ర వ్యతిరేక పార్టీగా చూపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీకి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వానికి విధేయత చూపాల్సిన అవసరం, అదే సమయంలో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను సమర్థించాల్సిన పరిస్థితి మధ్య రాష్ట్ర నాయకులు సమతుల్యత సాధించలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల విషయంలో మాత్రం ఏకతాటిపైకి వచ్చాయి. తెలంగాణ సెంటిమెంట్ ను తట్టి లేపుతూ బీజేపీని రాష్ట్ర వ్యతిరేక పార్టీగా ముద్ర వేయడానికి ఈ రెండు పార్టీలు తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు సోషల్ మీడియా వేదికగా బీజేపీ వైఖరిని ఎండగడుతుంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును అవమానించిన వారిని ఈ గడ్డపై తిరగనివ్వమంటూ చేస్తున్న హెచ్చరికలు బీజేపీ శ్రేణుల్ని ఆత్మరక్షణలో పడేసే. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ విభజన వంటి సున్నితమైన అంశాలను రాష్ట్ర ఏర్పాటుతో ముడిపెట్టడం ద్వారా బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి మింగుడుపడని విధంగా మారాయి. ఒకవైపు కేంద్ర నాయకత్వం పట్ల విధేయత చూపిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లార్చాలో తెలియక రాష్ట్ర నేతలు తలలు పట్టేసుకుంటున్నారట. ఆయన ఉద్దేశ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విమర్శించడం కాదు, కాంగ్రెస్ అనుసరించిన విభజన విధానాన్ని మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లాంటి కొందరు నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ప్రజల్లోకి వెళ్లడం లేదు. గతంలో ప్రధాని మోదీ చేసిన తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అనే వ్యాఖ్యలను ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ తవ్వితీస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఎంపీకి తెలంగాణ ఉద్యమ తీవ్రత, ఇక్కడి ప్రజల భావోద్వేగాలు తెలియవని, ఇలాంటి వారి వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో పార్టీ పడుతున్న కష్టమంతా బూడిదలో పసిన పన్నీరవుతోందని పార్టీ అంతర్గత చర్చల్లో కమలనాథులు వాపోతున్నారట. బీజేపీలో ప్రస్తుతం ఎంతో మంది ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు వెళ్లిన వారు, లాఠీలు దెబ్బలు తిన్నవారు బీజేపీలో ఉన్నప్పుడు వారి కళ్ల ముందే రాష్ట్ర ఏర్పాటును ఒక చారిత్రక తప్పిదంగా, దేశ విభజనతో సమానంగా చిత్రీకరించడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందట. తాము తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని 100 సార్లు చెప్పినా ఇలాంటి ఒక్క వ్యాఖ్య పాతగాయాలను మళ్లీ రేపుతోంది. ముఖ్యంగా యువత, ఉద్యమకారుల్లో బీజేపీ పట్ల ఉన్న సానుకూలతను ఈ వ్యాఖ్యలు దెబ్బతీసే ప్రమాదం ఉందని, తక్షణమే జాతీయ నాయకత్వం దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర క్యాడర్ కోరుకుంటోంది. తెలంగాణ వంటి సెంటిమెంట్ ప్రధానమైన రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ప్రతి పదం ఆచితూచి వాడాలి. ప్రత్యర్థిని విమర్శించే క్రమంలో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే అది బూమరాంగ్ అయి తిరిగి తమకి తగులుతుంది అనడానికి తేజస్వి సూర్య ఉదంతం ఓ ఉదాహరణ. తెలంగాణలో పాగా వేయాలని కలలు కంటున్న బీజేపీకి ఇలాంటి విమర్శలు అడ్డంకిగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని తెలంగాణ ఆకాంక్షలను తాము గౌరవిస్తామని స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ ప్రభావం రాబోయే గ్రేటర్ పరిషత్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్టీ భవిష్యత్తుపై ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా తమ పార్టీకి చెందిన ఓ యువ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు సంకటంగా మారాయి.